కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం మహిళల యొక్క వార్షిక ఆదాయాన్ని పెంచడానికి ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు నమో డ్రోన్ డీడీ పథకం. నమో డ్రోన్ దీదీ పథకం. ఈ పథకము కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ రెండు మంత్రిత్వ శాఖలకు సహాయపడటానికి కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎందుకంటే డ్రోన్లకు అనుమతి ఇచ్చేది పౌర విమానయాన శాఖ. తర్వాత మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని, మహిళా సాధికారతను పొందాలనేది మహిళా శిశు సంక్షేమ శాఖ. ఈ శాఖల సమన్వయంతో భారతదేశంలో 15,000 మందికి డ్రోన్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో సరఫరా చేయాలనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఈ డ్రోన్లు స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHG లేదా క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ CLF అంటారు. ఇంకో పేరు ఆంధ్రప్రదేశ్లో SLF అంటారు. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ఉంటారు. వీళ్ళు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ఏంటంటే, ఇప్పుడు డ్రోన్ ఖరీదు సుమారు 10 లక్షలు ఉంటుంది. ఈ 10 లక్షలు ఖరీదు చేసే డ్రోన్లో 8 లక్షల రూపాయలు సబ్సిడీ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ సబ్సిడీని ఇస్తారు. ఈ పథకాన్ని నమో డ్రోన్ దీదీ పథకం అన్నా, దీన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్తో అనుసంధానం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 1,500 కోట్ల రూపాయలు. ఇది ప్రారంభంలో ఒక 15,000 మహిళలు అన్నారు, క్రమేణా సంఖ్య పెంచుతారు. 8 లక్షల సబ్సిడీ, మిగతా 2 లక్షలు కూడా దానికి జాతీయ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుంచి పావలా వడ్డీకే అప్పిస్తారు. నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ అంటే 2 లక్షలు పావలా వడ్డీ. ఈ డ్రోన్లను తొలి దశలో ఈ మహిళలకి, ఆ డ్రోన్ నడపాలంటే పైలట్ ఉండాలి, మహిళా పైలట్. మహిళా పైలట్కి 15 రోజుల పాటు ఉచిత శిక్షణ. ఈ డ్రోన్లను తొలి దశలో గ్రామాలలో పురుగు మందులు, ఈ పురుగు మందులను, ఎరువులను చల్లటానికి ఉపయోగించాలి. ఎరువులను కూడా ద్రవ రూపంలో ఉండే ఎరువులను చల్లడానికి శిక్షణ డ్రోన్లు ఉపయోగించబోతున్నారు. తొలి దశలో పురుగు మందులు, ఎరువులతో ప్రారంభమైన భవిష్యత్తులో డ్రోన్లకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలో మందుల సరఫరా, కొండల మీద ఉంటాయి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లకు మందుల సరఫరా డ్రోన్ల ద్వారా చేయొచ్చు. అలాగే టీకాలు, అవి టీకాలు ఐసులో పెట్టి పంపాలి, త్వరితగతిన పంపాలి, అది చేయొచ్చు. అలాగే డ్రోన్తో సర్వేలు నిర్వహించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సర్వే నిర్వహించవచ్చు. నవంబర్ 2024 అకాల వర్షాలు, తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు ముంపుకు గురైన పొలాలను, పడిపోయిన ఇళ్లను
విజయవాడ నగరము, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో డ్రోన్ల ద్వారానే సర్వే నిర్వహించారు. అంటే డ్రోన్లకు అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి. క్రమేణా ఒక్కొక్కటి బాధ్యతలు పెంచి శిక్షణ ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మోదీ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ డ్రోన్ ఇవ్వటం ద్వారా ఈ మహిళలు స్వయం సహాయక బృందం ఎస్హెచ్జి సంవత్సరానికి కనీసము ₹1,00,000 ఆదాయం పొందాలి. అలాగే ఇప్పుడు మనము రక్త నమూనాలు ఒక నగరం నుంచి మరొక నగరానికి పంపుతారు. ఆ నగరంలో అప్పుడు టెస్ట్ అవ్వకపోతే విజయవాడ నుంచి మద్రాసు, విజయవాడ నుంచి హైదరాబాదు, ఇలా పట్టణాల నుంచి మహానగరాలకు రక్త నమూనాలు పంపుతారు. డ్రోన్లు ఉపయోగించి రక్తము, మలము, మూత్రము, కళ్ళి ఇలాంటి నమూనాలు కూడా చిన్న చిన్న బాటిల్స్లో వేసి మరి అత్యున్నత సదుపాయాలు ఉన్న చోట పంపచ్చు. ఇప్పుడు మనకు వైరాలజీ ల్యాబ్ పూనాలో ఉంది. పూనాలో అన్ని వైరస్లకు టెస్ట్ చేసే సదుపాయం ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని వైరస్లకు మాత్రమే టెస్ట్ చేసే వైరాలజీ ల్యాబొరేటరీ ఉంది. ఈ డ్రోన్కి ఇచ్చేసామంటే అది నాగ్పూర్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు పరీక్ష చేసి, నాగ్పూర్ కాదు పూనాలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూనా, ఆ పూనాలో చేయించుకుని వచ్చేస్తుంది. ఆ విధంగా డ్రోన్ల వల్ల వ్యవసాయ రంగం, వైద్యారోగ్య రంగం, అలాగే మన సాయిల్ నమూనాలు, మట్టి నమూనాను తీసి సాయిల్ టెస్టింగ్కి ల్యాబొరేటరీకి పంపాలంటే డ్రోన్లు ఉపయోగించవచ్చు. అలాగే పోలీస్ శాఖ వాళ్ళు శవ పరీక్ష చేసిన తర్వాత అనేక నమూనాలు తీస్తారు. కాలేయం నుంచి ఒక ముక్క, ఊపిరితిత్తుల నుంచి ముక్క, మెదడు నుంచి ఒక ముక్క, జీర్ణాశయంలో ఉండే ద్రవాలు ఇవన్నీ తీసి సీసాల్లో పెడతారు. ఇవన్నీ కూడా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 350 కోట్లతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ అత్యాధునిక వసతులతో రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఏర్పాటు జరుగుతూ ఉంది. అది జూన్ నాటికి అన్ని హంగులతో పని ప్రారంభం కాబోతూ ఉంది. ఈ డ్రోన్కి ఇచ్చేస్తే డ్రోన్ ద్వారా 26 జిల్లాల నుంచి ఎక్కడ శవ పరీక్ష పోస్ట్మార్టం చేసినా శాంపుల్స్ అన్నీ తీసుకుని రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తెచ్చి ఆ నమూనాలను అక్కడ అప్పచెప్పే బాధ్యతను డ్రోన్ చేపట్టే అవకాశం ఉంది. కనుక తొలి దశలో పురుగు మందులు, రసాయన ఎరువులు వినియోగానికి పరిమితమైన డ్రోన్లు రాబోయే కాలంలో విస్తృత ప్రయోజనాలకు ఉపయోగించబోతూ ఉన్నారు. ఒక రోజులో డ్రోన్ని ఎన్ని ఎకరాలు పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లొచ్చు అంటే ఒక డ్రోన్తో 20 ఎకరాలు దాన్ని ఉపయోగించవచ్చు. మరి రైతులకి ఏమైనా ఉచితమా అంటే కాదు. రైతులు ద్రవ రూపంలో ఉండే ఎరువులు, పురుగు మందులు చల్లినందుకు కేంద్ర ప్రభుత్వము నిర్దేశించిన ఆ సర్వీస్ ఫీజు, యూజర్ ఛార్జెస్ అంటారు, ఆ వినియోగ ఛార్జీలు ఈ స్వయం సహాయక బృందాలకు కట్టవలసి ఉంటుంది. అది కూడా నామమాత్రంగానే ఉంటాయి. రైతులకు అందుబాటులో నమ్మకమైన ఈ డ్రోన్లు సేవలను అందిస్తాయి. ఈ విధంగా ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా మహిళలకి ఆధునిక డ్రోన్ పరిజ్ఞానాన్ని అందించి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా రైతులు కూడా నూతన విధానాల ద్వారా ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి పెట్టుబడి తగ్గించి
ఎక్కువ దిగుబడిని పొందే విధంగా స్వామినాథన్ కమిషన్ చెప్పిన విధంగా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభించే విధంగా రైతులు అడుగులు వేయటానికి ఈ డ్రోన్ల ద్వారా పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లటం అనేది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్, అంటే ఒక అభ్యుదయ అడుగు అని చెప్పి వ్యవసాయ రంగ నిపుణులు, సాంకేతిక రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ రంగ నిపుణులు భావిస్తున్నారు.